మీరు మంచి థ్రిల్లర్ అలాగే వెస్టర్న్ స్టైల్‌లో చూడాలనుకుంటే ఈ సినిమా గురించి చెప్పడానికి నేను ఈ రివ్యూ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది జస్ట్ కేవలం 2 నిమిషాలు ముగిస్తాను. ఎందుకంటే అంత సోదిగా పెట్టను. జస్ట్ సింపుల్‌గా అయిపోద్ది. మీ అందరికి పీటర్ డింక్లేజ్ ఐడియా ఉంటది. అంతే పొట్టిగా ఉంటాడు కదా! సో, తను అందరూ హాలీవుడ్ ఫేమస్ అనమాట. ఎందుకంటే ఏందంటే తను చేసిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఫైనల్‌గా ఏందంటే ఇతను చేసిన మన 'గేమ్ ఆఫ్ థ్రోన్‌లో' దీని క్యారెక్టర్ ఎక్కువ ఉంటది. ఇతనే అతను. సో, పీటర్ డింక్లేజ్ అనేది మెయిన్ క్యారెక్టర్ రోల్ చేస్తారు. ఎందుకంటే ఇతను సినిమా స్టార్ట్ అయిన ఒక 40 మినిట్స్‌కి వస్తాడు. ఈ సినిమా స్టార్టింగ్‌లోనే మనకు చెప్తారనమాట. సో, సినిమాలో స్టార్టింగ్ నుంచెల్లి ఎండ్ పాయింట్ వరకు ఒక దొంగల ముఠ ఉంటది. సో, దొంగల ముఠ ఏందంటే బ్యాంకుల్ని, కొంతమంది మనుషుల్ని ఎత్తుకుపోయి చంపేసి, సో, అక్కడున్న నగరాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ధ్వంసం చేస్తారు. అక్కడున్న నగల్ని తీసుకెళ్తారు. అక్కడున్న దోపిడికి సంబంధించిన ఫుడ్‌ని తీసుకెళ్తారు. సో, ఈ క్రమంలో ఏందంటే ఒక ఇంటిని చూడబట్టినప్పుడు అక్కడ హీరో వాళ్ళ చెల్లె ఆళ్ళ ఫ్యామిలీని చంపేసినప్పుడు హీరో వాళ్ళ చెల్లెని ఎత్తుకుపోతారనమాట. సో, అక్కడి నుంచి మన కథ ముందుకెళ్తుంది. ఆ ముందుకెళ్ళే క్రమంలో ఏమైందనేది సినిమా స్టోరీ. మూవీ స్టార్టింగ్‌లోనే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే దొంగల ముఠాలతోటి వెస్టర్న్ స్టైల్‌లో చాలా బాగుంటుంది. సో, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఆ స్టోరీ వైస్‌గా అయితే చాలా స్లోగా స్టార్ట్ అయినా కూడా చాలా మంచిగా అనిపిస్తది. ఎందుకంటే వీళ్ళ దొంగల ముఠా సంబంధించిన వాళ్ళొక నాయకుడు, నాయకురాలు ఉంటారు. సో, వాళ్ళదే ఎక్కువ హవా ఉంటది. సో, ప్రతి నగరానికెళ్ళి ప్రతి దగ్గర చోరీ చేస్తూ ఉంటారు. సో, ఆ విజువల్స్ చాలా చాలా స్టన్నింగ్‌గా ఉంటాయి. తర్వాత ఏందంటే వాళ్ళ చెల్లిని ఎత్తుకెళ్ళినప్పుడు హీరో చేసే సాహసాలు చాలా చాలా బాగుంటాయి. పీటర్ డింక్లింగ్ చేసే కొన్ని సాహసాలు చాలా చాలా బాగుంటాయి. ఎందుకంటే చాలా సార్లు మన హీరోని కాపాడుతూ ఉంటాడు. క్లైమాక్స్ ట్విస్ట్ చేస్తే మామూలుగా ఉండదు. క్లైమాక్స్ చూసాక మీకే అర్థమవుతది. సో, దీంట్లో విజువల్స్ అయితే స్టన్నింగ్‌గా ఉంటాయి. చాలా బాగా తీశారు కూడా. ఎందుకంటే అంత క్వాలిటీలో ఉంటది ప్రతీది. సో, మన కళ్ళ ముందు జరిగినట్టు ఉంటది. ఇక సినిమా చెప్పాలనుకుంటే ఓవరాల్‌గా అయితే సినిమాకి నేనిచ్చే మార్క్స్ అంటే 75/100. సో, సినిమా చాలా బాగుంటది. మనకున్న ఆన్‌లైన్‌లో ప్రతి వెబ్‌సైట్‌లో అవైలబుల్‌లో ఉంది. సో, సినిమా పేరు వచ్చి ది థిక్కెస్ట్. ఇలాంటి సినిమా చాలా రేర్ ఉంటది. చూసి ఎంజాయ్ చేయండి. ఇగ అంతే ఇగ.